జిల్లా ఆదోని పట్టణం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆదోని ప్రజలు రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోని గత 40 సంవత్సరాల నుండి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఎలాంటి మార్పు లేకుండా ఉన్న రెండో ముంబై ఆదోని. ప్రభుత్వాలు మారుతున్న ఆదోని అభివృద్ధి గాని రోడ్లు విస్తరణ ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా ఆదోనిలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా బైపాస్ పూర్తి కాకపోవడం వల్ల హైవే వెహికల్స్ లారీలు కంటైనర్లు టౌన్ గుండా నుంచి వెళ్లే పరిస్థితి. ఒక్క లారీ గాని ఏదైనా వెహికల్ వెళ్ళినా గానీ దాని వెనుక నుంచే వెళ్లాల్సిందే గానీ ఏ మాత్రం క్రాస్ చేసి ముందే వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే రోడ్డు విస్తీర్ణం లేక హైవే వెహికల్స్ ఊరు దాటేంత వరకు దాని వెనుక ప్రయాణించాల్సిందే. ఉదయం పూట స్కూల్ కి వెళ్లే సమయంలో కూడా చాలా రద్దీగా ఉంటుంది. సరైన టైం కు పిల్లలు ట్రాఫిక్ వల్ల స్కూల్ కు టైం కు చేరుకోలేని పరిస్థితి. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు హడావిడిగా రోడ్లు విస్తరణ చేపడతామని హామీ ఇస్తూ 2 రోజులు రోడ్డుకి ఇరువైపులా ఉండే దుకాణదారుల హెచ్చరిస్తూ రోడ్ల విస్తరణ చేపడతాం, షాపు ముందట ఉండే షెడ్డులు తొలగించండి అని మున్సిపాలిటీ అధికారులు హెచ్చరిస్తుంటారు. ఆ తర్వాత విస్తరణ చేపట్టిన పరిస్థితి లేదు. మామూలే తర్వాత మరలా దుకాణాల ముందు కొన్ని రోజుల తర్వాత షెడ్డులు ఏర్పడతాయి. ఇలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా జరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ వెహికల్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడలి రహదారిలో కొన్ని బిల్డింగ్స్ మున్సిపాలిటీ హద్దులు దాటి ముందుకు కట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ట్రాఫిక్ నియంత్రించి రోడ్లు ఇరువైపులా విస్తరణ చేస్తే బాగుంటుంది. ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా మొదటిగా బైపాస్ పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ను నియంత్రించవచ్చునని పట్టణ రవాణాదారులు తెలిపారు.